బాక్స్ ఆఫీస్ వద్ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ అందుకుంటున్న హీరోయిన్ గా నెంబర్ 1 పొజిషన్ కు వెళ్ళింది నేషనల్ క్రష్ రష్మిక. రణబీర్ కపూర్ సరసన నటించిన యానిమల్, అల్లు అర్జున్ తో చేసిన పుష్ప 2, వికీ కౌశల్ తో కలిసి నటించిన చావా ఈ 3 ఘన విజయాలతో హ్యాట్రిక్ హిట్స్ అందుకుంది. దీంతో బాలీవుడ్ హీరోయిన్స్ లో మించిన క్రేజ్ సొంతం చేసుకుంటుంది ఈ చిన్నది. ఇక ఈ సక్సెస్ లు కొనసాగిస్తూ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులు లైన్ లో పెడుతుంది రష్మిక. ఇప్పటికే బాలీవుడ్ సరసన సికిందర్, నాగార్జున, ధనుష్ హీరోలుగా దర్శకుడు శేఖర్ కమ్లా రూపొందిస్తున్న కుబేరా సినిమాలతో పాటు ది గర్ల్ ఫ్రెండ్ అనే మూవీలో కూడా నటిస్తోంది. ఇక ఇప్పుడు రష్మిక క్రేజ్ ను నిర్మాతలు క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ ప్రొడ్యూసర్స్ రష్మికతో సినిమా చేసేందుకు క్యూ కడుతున్నారట. అయితే తాజా సమాచారం ప్రకారం హిందీలో ఓ బడా నిర్మాణ సంస్థ రష్మిక మందనాతో లేడీ ఓరియంటెడ్ సినిమా ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. అది కూడా ఏకంగా 70 నుంచి 100 కోట్ల మధ్యలో బడ్జెట్ ను కూడా అనుకుంటున్నారట. ఇందులో నిజమెంతుందో తెలియదు కానీ ఈ వార్తలు మాత్రం సోషల్ మీడియాకు షేర్ చేస్తున్నాయి. ఇక రష్మిక క్రేజ్ ప్రస్తుతం ఎంత ఫిక్స్ లో ఉన్నప్పటికీ లేడీ ఓరియంటెడ్ సినిమాపై ఇంత బడ్జెట్ పెట్టడం అవసరమా అంటూ పలువురు కామెంట్ చేస్తున్నారు. రీసెంట్లీ హీరో నుండి విలన్ గా టర్న్ తీసుకున్న బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ తనకు నేమ్ ఫేమ్ ఇచ్చిన రేస్ ఫ్రాంచైజీలోకి తిరిగి వచ్చేస్తున్నాడు. రేస్ 3లో మిస్ అయిన సైఫ్ రేస్ 4లో పార్ట్నర్ కాబోతున్నాడు. రేస్ వెంచర్ లో భాగంగా తెరకెక్కబోతున్న 4th ఇన్స్టాల్మెంట్ మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్ళబోతుంది. సైఫ్ తో పాటు మరో యంగ్ అండ్ టాలెంటెడ్ యాక్టర్ సిద్ధార్థ్ మల్హోత్రా ఈ ప్రాజెక్ట్ లోకి ఎంటర్ అవుతున్నారు. కొత్తగా ఈ వెంచర్ లోకి స్టెప్ ఇన్ అవుతున్నాడు సిద్ధు. ఇక ఈ డైనమిక్ హీరోలకు ఈ హీరోయిన్లే అంటూ ఆ మధ్య వార్తలు వచ్చాయి. ముంజాతో పాపులర్ అయిన షార్వి, మాజీ మిస్ వరల్డ్ మానుషి చిల్లర్ ఇందులో యాక్ట్ చేయబోతున్నారని టాక్ వచ్చింది. కానీ ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ ను పేరు వినిపిస్తుంది. ఆల్మోస్ట్ ఈ భామ కన్ఫర్మ్ అయినట్లు బాలీవుడ్ లో టాక్. రీసెంట్లీ మేరీ హస్బెండ్ కి బీవీతో పలకరించిన రకుల్ చేతిలో ప్రెజెంట్ గా 2 సీక్వెల్ ఉన్నాయి. దే దే ప్యార్ దే 2, భారతీయుడు 3 ఉన్నాయి. ఇప్పుడు ఇది ఓకే అయితే మొత్తం ఇన్స్టాల్మెంట్స్ మూవీ వస్తాయి. సీనియర్ భామ రాణి ముఖర్జీ పోలీస్ గెటప్ లో మరోసారి గర్జించబోతుంది. హిట్ వెంచర్ మర్దానీ 3లో జాయిన్ అవుతుంది. మర్దానీ 1 and 2 తెరకెక్కించిన యష్ రాజ్ ఫిల్మ్సే మర్దానీ 3ని కూడా నిర్మిస్తుంది. అభిరాజ్ మీనావాలా దర్శకుడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్స్ వర్క్ చేసుకుంటున్న ఈ ప్రాజెక్ట్ జూన్ నుండి పట్టాలెక్కబోతుంది. మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి తనయుడిగా కెరియర్ స్టార్ట్ చేసిన దుల్కర్ ఇప్పుడు తండ్రిని మించిన తనయుడు అనే స్థాయికి ఎదిగాడు. చెప్పాలంటే మాలీవుడ్ కన్నా తెలుగు, తమిళంలో పాపులర్ అయ్యాడు ఈ యాక్టర్. టాలీవుడ్ ప్రేక్షకులకైతే సొంత హీరోలానే భావిస్తుంటారు. మహానటి నుండి దుల్కర్ మరింత చేరువయ్యాడు. అందుకే డబుల్ మైలేజ్ ఇచ్చిన టాలీవుడ్లో వరుస సినిమాలు చేస్తూ వచ్చిన ఏ అవకాశాన్ని వదిలిపెట్టడం లేదు. కల్కిలో దుల్కర్ చేసిన చిన్న రోల్ అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్. ప్రెజెంట్ దుల్కర్ చేతిలో 2 ప్రాజెక్టులున్నాయి. తమిళంలో కాంతా చేస్తున్నాడు. ఇందులో నయా బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే ఫీమేల్ లీడ్ గా చేస్తుంది. పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కబోతున్న కాంతాకు సెల్వమణి సెల్వరాజ్ దర్శకుడు. ఈ చిత్రాన్ని రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్, ప్రశాంత్ పోట్లూరి, జిమ్ వర్గీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అలాగే తెలుగులో స్వప్న సినిమాపై ఆకాశంలో ఓ తార చేస్తున్నాడు పవన్ సాధినేని దర్శకుడు. ఈ 2 కూడా పాన్ ఇండియా చిత్రాలుగా రాబోతున్నాయి. అంతేకాదు లైనప్ పెంచుకునే పనిలో బిజీగా ఉన్నాడు. ఇటు తెలుగు, తమిళ్ పీపుల్స్తో టచ్లో ఉంటే మాలీవుడ్ కోసం కూడా ఓ మూవీకి కమిట్ అయ్యాడు. ఆర్డీఎక్స్ ఫేమ్ నహాస్ హిదాయత్కు దర్శకత్వంలో ఐఆమ్ గేమ్ చేస్తున్నాడు. రీసెంట్లీ టైటిల్ రివీల్ చేశారు మేకర్స్. మాస్ ఎంటర్టైనర్గా తెరకెక్కబోతున్నట్లు తెలుస్తుంది. కింగ్ ఆఫ్ కొత్త తర్వాత 2 years గ్యాప్ ఇచ్చి వస్తున్న మూవీ కావడం వల్ల కేరళ ప్రేక్షకుల్లో ఈ సినిమాపై హైర్ అంచనాలున్నాయి. ఆరంభం నుండి తనీపు వరకు వరుస హిట్లతో జోరు మీదున్న కాలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ దౌడ్కు బ్రేక్లేశాడు మజీద్ తిరుమనేని. ఫిబ్రవరి 6న విడుదలైన విదాముయార్చి ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. సినిమా రిజల్ట్ ముందే గ్రహించిందేమో సరిగ్గా ప్రమోషన్లు కూడా చేయలేదు మేకర్స్. విదాముయార్చి వీక్ పర్ఫార్మెన్స్ చూసి ఫ్యాన్స్ కూడా బాగా హర్ట్ అయ్యారు. అయితే గుడ్ బ్యాడ్ అగ్లీతో అజిత్ లెక్కలు తేల్చేశాడని హోప్స్ తెచ్చున్నాయి.
అజిత్ డై హార్డ్ ఫ్యాన్ అయిన దర్శకుడు అదిక్ రవిచంద్రన్ రీసెంట్లీ రిలీజ్ చేసిన టీజర్తో సినిమాపై అంచనాలు పెంచేయడమే కాదు ఫ్యాన్స్కు ఫుల్ ట్రీట్ ఇచ్చాడు. కొన్ని సీన్లు చూసి బాస్ ఈజ్ బ్యాక్ అంటూ ఎమోషనల్ అవుతున్నారు. యూట్యూబ్ను కూడా షేక్ చేసింది టీజర్. 24 గంటల్లో 31 మిలియన్ల వ్యూస్తో ఇప్పటి వరకు రిలీజ్ అయిన టీజర్లో ఫస్ట్ ప్లేస్లో ఉంది గుడ్ బ్యాడ్ అగ్లీ. తమిళంలో వచ్చిన రెస్పాన్స్తో తెలుగులో కూడా రిలీజ్ చేసింది నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్. సాల్ట్ పేపర్ లుక్ నుండి బయటకు రాలేకపోతున్న అజిత్కు సరికొత్తగా మేకోవర్ చేశాడు అదిక్ రవిచంద్రన్. కొన్ని సీన్లలో వింటేజ్ లుక్లో కనిపిస్తున్నాడు అజిత్. అలాగే అజిత్ ఓల్డ్ సినిమాలైన వాలి, బిల్లా, అమరకాలం, ఆటంకం, వేదాళం దీనిలోనూ ఒక్కొక్క సీన్ గుడ్ బ్యాడ్ అగ్లీలోని కొన్ని షాట్లను పోలిస్తూ సోషల్ మీడియాలో వీడియోలను రిలీజ్ చేస్తూ ఏకే సంభవం అంటూ ట్రెండ్ చేస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే ఆ సినిమాలోని సీన్లను అధిక కాపీ కొట్టాడు అని అనుమానం రాకపోదు. కానీ ఫ్యాన్స్ అవన్నీ పట్టించుకోవడం లేదు. టీజర్ చూసి ఊగిపోతున్న అభిమానులు ఏప్రిల్ 10 కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. ఇండియా స్టార్ ప్రభాస్ ప్రెజెంట్గా 4 సినిమాలను లైన్లో పెట్టాడు. ఇందులో స్పిరిట్ మూవీ ఒకటి. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో వహిస్తున్న ఈ సినిమా ఓవర్ఫుల్ కాప్ స్టోరీగా రూపొందుతుంది. దాదాపు 300 కోట్లకు పైగా బడ్జెట్తో స్పిరిట్ చిత్రాన్ని టీ సిరీస్ భద్రకాళి పిక్చర్స్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఇందులో ప్రభాస్ పోలీస్ పాత్రలో కనిపించబోతున్నారు. దీంతో ప్రభాస్ను ఎప్పుడెప్పుడా చూద్దామా అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ మూవీ విషయంలో సందీప్ రాజమౌళిని ఫాలో అవుతున్నట. జక్కన్న లాగానే తన సినిమాలో నటించే నటునటులతో పాటు హీరోయిన్లు కూడా ఎటువంటి అప్డేట్స్ బయట పెట్టవద్దని సందీప్ రెడ్డి వంగ బాండ్ రాసుకోబోతున్నట్లు తెలుస్తుంది. అలాగే ఈ సినిమాలో ప్రభాస్ లుక్ సంబంధించి కూడా సందీప్ కండిషన్స్ పెట్టబోతున్నట. మూవీలో ప్రభాస్ లుక్ కీలకమని, ఒకవేళ సినిమా షూటింగ్ మధ్యలో లుక్ మార్చుకున్న సినిమాకి ఎఫెక్ట్ పడుతుందని, అందుకే ఏది మార్చకుండా సినిమా అయ్యే వరకు ప్రభాస్ అలానే ఉండాలని సందీప్ ఫిక్స్ అయ్యాడట. ఇక ఇప్పటికే ఈ మూవీ గురించి రోజుకో వార్త బయటకు వస్తున్నప్పటికీ తాజాగా ఈ మూవీ గురించి అదిరిపోయే న్యూస్ షేర్ చేశారు. స్పిరిట్ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో భాగంగా హర్షవర్ధన్ క్రేజీ కామెంట్స్ చేశారు. డార్లింగ్ ప్రభాస్కి నేను వీర్ అభిమాని, అందుకే ఈ చిత్రం కోసం కసిగా పనిచేస్తున్నాను. ఖచ్చితంగా మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను. అద్భుతమైన సంగీతం అందిస్తాను. ప్రస్తుతం సందీప్ రెడ్డితో మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయి. ఇక ఈ మూవీలో మెయిన్ కథాంశమే చాలా కొత్తగా ఉంటుంది. సందీప్ రెడ్డి వంగ నుంచి మరో వినూత్న సినిమా రాబోతుంది. ఈ విషయంలో మీకు ఫుల్ మీల్స్ పక్కా అని తెలిపారు.